కొండలను సైతం పిండి చేయగల మహాబలశాలి, అనంతమైన శక్తి ఉన్న ఒక వానర వీరుడు. కాని ఆయనకు ఒక వింత పరిస్థితి ఎదురైంది. తనలో ఉన్న అపారమైన శక్తి ఎంతో తనకే తెలియదు. నిజమైన బలం ఎక్కడ ఉంటుంది? అహంకారంలోనా లేక భక్తిలోనా? ఈరోజు మనం హనుమంతుడి జీవితంలోని ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం. రామాయణంలో మనం చెప్పుకోదగ్గ గొప్ప భక్తుడు హనుమంతుడు. ఆయన పుట్టుకతోనే మహాబలసంపన్నుడు. చిన్నతనంలో ఒకరోజు ఆకాశంలో ఎర్రగా వెలుగుతున్న సూర్యుణ్ణి చూసి అది ఏదో తీపి పండు అని భ్రమపడి దాన్ని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరారు. ఆయన సాహసాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి అనేక వరాలను ప్రసాదించారు. అయితే ఆ బలంతో హనుమంతుడు కాస్త అల్లరి చేయడం మొదలుపెట్టారు. అది చూసి మునులు ఆయనకొక శాపం ఇచ్చారు. నీ శక్తి నీకు గుర్తుండదు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా గుర్తు చేస్తేనే నీ బలం నీకు తెలుస్తుంది అని చెప్పారు. కాలం గడిచింది. రాముడు సేవలో హనుమంతుడు చేరారు. సీతమ్మ జాడ కోసం అన్వేషణ మొదలైంది. వానరసేన అంతా ఆ అపారమైన దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంది. కళ్ల ముందు హోరుమంటూ ఎగసిపడుతున్న మహాసముద్రం, అంతుచిక్కని ఆ నీటి రాశిని చూసి వానరవీరులందరూ నిశ్చేష్టులైపోయారు. 100 యోజనాల దూరం ఉన్న ఈ సాగరాన్ని దాటడం ఎవరితరం? సీతమ్మ జాడ ఎలా తెలుస్తుంది అని అందరి ముఖాల్లో నిరాశ, ఆందోళన నిండిపోయాయి. అందరూ మౌనంగా ఉండిపోయిన ఆ సమయంలో అక్కడ ఒక మూల ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు హనుమంతుడు. మునుల శాపం కారణంగా తనలో ఉన్న అపారమైన శక్తి గురించి ఆయనకే తెలియదు. అప్పుడు వృద్ధుడైన జాంబవంతుడు నెమ్మదిగా హనుమంతుడి దగ్గరకు వెళ్ళాడు. హనుమా, ఎందుకీ మౌనం? నువ్వు సామాన్యుడివి కాదు. వాయుదేవుని అంశతో పుట్టిన మహాబలశాలివి. అంజనీ సుతుడివి. చిన్నప్పుడే సూర్యుడిని పట్టగలిగిన అజేయమైన శక్తి నీది. నీ శక్తి నీకు గుర్తులేకపోవచ్చుగాని ఈ జగత్తులో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్కసారి మనసు పెట్టి నీలోని ఆ నిద్రాణమైన బలాన్ని గుర్తు తెచ్చుకో. ఈ రామకార్యం నీవల్లే సాధ్యం. ఆ మాటలు వింటుంటే హనుమంతుడిలో ఏదో తెలియని చైతన్యం, అణచివేయబడిన మహాశక్తి ఒక్కసారిగా మేల్కొనడం మొదలైంది. తన బలం తన స్వార్థం కోసం కాదు, రామ కార్యసాధన కోసమని ఆయనకు అర్థమైంది. జై శ్రీరామ్ అంటూ రాముని నామాన్ని స్మరిస్తూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటారు. అక్కడ పనిచేసింది గర్వం కాదు, కేవలం నిష్కల్మషమైన రామభక్తి మాత్రమే. నిజమైన శక్తి మనందరిలోనూ ఉంటుంది, కానీ అది బయటికి రావాలంటే అహంకారం కాదు, భక్తి మరియు వినయం ఉండాలి. హనుమంతుడు మనకు నేర్పిన పాఠం ఒక్కటే: శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు. ఆ శక్తిని మంచి పనుల కోసం, భగవంతుని సేవ కోసం ఉపయోగించేవాడే నిజమైన గొప్పవాడు. మీ జీవితంలో కూడా మీకు ఎంతో సామర్థ్యం ఉంది. దాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తేనే మీ జీవితం సార్థకమవుతుంది.